మనము వన మహోత్సవం అని ఒక కార్యక్రమం అనేది మనం చేస్తున్నాం. కానీ ఎందుకు చేస్తున్నాం అనేది మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆయన ఎలా మొదలైంది అనేది డిఎఫ్ఓ గారు చెప్పారు. మనము వన మహోత్సవం అని ఒక కార్యక్రమం అనేది మనం చేస్తున్నాం. కానీ ఎందుకు చేస్తున్నాం అనేది మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆయన ఎలా మొదలైంది అనేది డిఎఫ్ఓ గారు చెప్పారు. నా యొక్క నమస్కారాలు. అలాగే ఈరోజు వనమహోత్సవానికి కార్యక్రమానికి చేసిన మన యొక్క ప్రియతమ జిల్లా కలెక్టర్ గారు సత్యశారదేవి గారు, అలాగే డిఎఫ్ఓ వరంగల్ మనోజ్ అగర్వాల్ గారు, జెడ్పీ సిఇఓ వరంగల్ గారు రామరెడ్డి గారు, డిఆర్డిఓ పిడి వరంగల్ గారు కౌశల్యదేవి గారు, మండల ప్రత్యేక అధికారి సురేష్ గారు, వర్ధనపేట ఎంపీడీఓ వెంకటరమణ గారు, ఎంఆర్ఓ గారు వర్ధనపేట, పిఎస్సి చైర్మన్, మిగతా అధికారులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. చాలా ఈ యొక్క వనమహోత్సవం అనేది ఎలా స్టార్ట్ అయింది అనేది డిఎఫ్ఓ గారు 1947 నుండి ఒక క్యానమదాసం ఇంకా 1947 స్టార్ట్ మోహిందర్ రథవా ఈజ్ సివిల్ సర్వెంట్, వారు స్టార్ట్ చేసింది దీన్ని. సివిల్ సర్వెంట్ అంటే తెలుసు కదా. సో వారు స్టార్ట్ చేసింది ఇది. రాను రాను ఒక్కొక్కరు దీన్ని ఓన్ చేసుకున్నారు. ఓన్ చేసుకొని మన జీవన మన జీవన యొక్క సస్యశావలంగా జాగాలంటే మనకు తెలుసు ఆక్సిజన్ అంటే ముఖ్యంగా గాలి అనేది దానికి రంగు రూపు రుచి ఏముండదు. అది ఎవరు సొత్తు కాదు. కుల మతాలకు భేదాలు ఉండేవి దానికి. సో గాలి అనేది మన అందరికీ తెలుసు. మేడం గారు చెప్పారు ఈ యొక్క పొల్యూషన్ అంటే ఈ రోజులలో అత్యధికంగా పొల్యూషన్ ఎక్కువగా పెరిగిపోతుంది. అది వాహనాల దారిన, లేక మనం చేసే పనుల దారిన, లేక వివిధ వాటితోని పొల్యూషన్ అనేది పెరిగిపోయింది. ఒకప్పుడు మన గ్రాండ్ ఫాదర్స్ అంటే మన తాత ముత్తాతలు తీసుకుంటే వారిని ఎంత స్వచ్ఛందంగా వాళ్ళు స్వచ్ఛగా వారి యొక్క ఆరోగ్యం షుగరు బీపీలు ఏం లేకుండా బ్రతికారు. కానీ ఈ జనజీవన స్రవంతిలో ఇప్పుడు మనం చూస్తుంటే హార్ట్ అటాక్లతోని, తర్వాత షుగర్లు బీపీలు అందరికీ ఈ యొక్క అంటే దాంతో ఫుడ్ రిలేటెడ్ కావచ్చు, మనం తీసుకునే భోజనాలు కావచ్చు, లేకుంటే ఏదన్నా తీసుకోండి ఈ యొక్క పొల్యూషన్తో. అంటే ఒకప్పుడు మేడం గారు చెప్పారు ఇప్పుడు మేము రైతు అది కాంపోనెంట్ ఎరువును తయారు చేస్తున్నాం, ఆ ఎరువే వాడుతున్నాం అన్నారు. ఒకప్పుడు మన పెద్దలందరూ ఎరువు వాడి వ్యవసాయాన్ని సాగు చేశారు. ఆ వ్యవసాయంతో మనము వారి యొక్క జీవన శైలి తిని వారి యొక్క ఆరోగ్యం చాలా అంటే వారు ఎక్కడికి వెళ్ళినా కూడా నడుచుకుంటూ వెళ్ళేది నాకు తెలిసి. తర్వాత బండ్లు వచ్చినాయి, స్కూటర్. ఇప్పుడు మన పిల్లాన్ని మార్కెట్ పోయినా కూడా స్కూటర్ మీద పోయి తెస్తాడు, వాడు నడుచుకోలేడు. సో ఈ యొక్క జీవన శైలిలో మనం అందరం కూడా మన యొక్క విలువలు అంటే మన యొక్క ఫిజికల్ ఫిట్నెస్ అనేది పోయి ఈ విధంగా ఈ రోగాలకు అనుగుణంగా అవుతున్నాం. కాబట్టి ఈ యొక్క ప్రతి ఒక్కరూ బాధ్యతగా